ఈస్టర్ ఆరాధన. ఈస్టర్ అంటే పునరుత్థాన ఆరాధన. విశ్రాంతి దినం అంటే శనివారం, విశ్రాంతి దినం అంటే ఆదివారం కాదు. ఆదివారం పునరుత్థాన దినము. ప్రపంచంలో ఖాళీ సమాధి అనేది ఒకటే ఉంది, అదే యేసు ప్రభు గారిని పెట్టిన సమాధి. ప్రపంచంలో దేవుళ్ళు అనబడేవారు చనిపోయారు, వాళ్ళ సమాధులు కూడా ఉన్నాయి. సమాధి గెలిచిన దేవుడు ఒకరే యేసు ప్రభు గారు. ఒకవేళ యేసు ప్రభు గారు సమాధిని గెలిచి ఉండకపోతే మనకి కూడుకోవడం కూడా అనవసరం. యేసు ప్రభు గారు పునరుద్ధానం పొందడం వల్ల మనకి పునరుద్ధానం అనేది వచ్చింది. ఈస్టర్ అనేది చాలా ప్రాముఖ్యమైనదండి. మన ఫెస్టివల్స్ అన్నిటిలో క్రిస్మస్ ఈజ్ ఇంపార్టెంట్. దేవాదేవుడు శరీర రూపంలో జన్మించడం. గుడ్ ఫ్రైడే ఈజ్ వెరీ ఇంపార్టెంట్. గుడ్ ఫ్రైడే ఏంటండి, మీ నాన్న ఎవరైనా చంపిస్తే మంచి రోజు అంటారా? వేళ మా దేవాదేవుని చంపిస్తే మంచి రోజు ఎందుకు అంటున్నాం అంటే, అది ప్రపంచానికి రక్షణ దినం. అది ఈస్టర్ అనేది ఎంత ప్రాముఖ్యం అంటే, ఈస్టర్ అనే రోజు లేకపోతే మన కూడుకొని కూడా వేస్ట్. ఇక్కడ పునరుద్ధానం ఇవాళ మనం ధ్యానించబోయే అంశం చాలా మనకు అవసరమైన అంశం అండి. The title of this message today, Experience of Being Raised with Christ. Experience of being raised with Christ. క్రీస్తుతో కూడా లేపబడిన అనుభవము. ఈ యొక్క పునరుద్ధాన సందేశం ఇవాళ ప్రత్యేకమైన మనకి. దాని మూలవాక్యం చూద్దామండి, తర్వాత వివరంలోనికి వెళ్దాం. కొలస్సీ 3:1 మన మూలవాక్యం చదివిన తర్వాత క్రీస్తుతో కూడా లేపబడిన వివరణలు చూద్దాం, తర్వాత బైబిల్ వివరణ చూద్దాం. మూలవాక్యం చదువుతలి. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదకండి. అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుని ఉన్నాడు. ఇవాళ మన సందేశం ఏంటంటే, మీరు క్రీస్తు యేసుతో కూడా లేపబడిన వారైతేనే పైన వాటిని ఎదకండి. దానికి అర్థం ఏంటంటేనండి, ఆ ధనవంతుడు నిత్య నరకానికి పోయాడు. అక్కడ ఏం చెప్తున్నాడండి, తండ్రి అయిన అబ్రహామా, నాకు ఇంకా 5 సహోదరులు ఉన్నారు, వారు ఈ నరకానికి రాకుండా లాజరును పంపించి సువార్త చెప్పమంటాడు. అంటే భూమి మీద ఉన్నంతకాలం వాడు ఏది ఎతికాడండి ఆ ధనవంతుడు? భూ సంబంధమైనవి ఎతికాడు, పర సంబంధమైన ఎతకలేదు. అంటే మొన్న పాస్టర్ని చంపేశారు. వాళ్ళు ఏదో సాధించాను. ఆ పాస్టర్ ఎక్కడ ఉన్నాడండి? ప్రభు రాజ్యంలో ఉన్నాడు, దేవదూతలతో వాళ్ళ పరిశుద్ధులతో ఉన్నాడు. ఆ మణిపూర్లో క్రైస్తవులు చంపేశారు. అందరూ ఏం బాధపడలేదండి. ఈ శ్రమలు ఇంకా చిన్నవని చెప్పాలి. ఆది సంఘం పొందే శ్రమలు భయంకరమైన. నీరో చక్రవర్తి అయితే రోజుకు ఒక చెయ్యి నరికేవాడు, రోజుకు ఒక కాలు నరికేవాడు. మనుషులు విశ్వాసుల మీద సింహాలు వదిలేసేవాడు, గడ్డి పెట్టి తగలబెట్టేవాడు, మరుగుతో నూనెలో పడేసేవాడు. నీరో చక్రవర్తి చాలా క్రూరుడు అనమాట. ఆ ఎరైనాలోని వాళ్ళందరూ చనిపోయిన తర్వాత ఆ సాయంత్రం లైట్ పట్టుకుని అందరూ ముఖాలు చూసేవాడట. ఎవడు ముఖం భయంగా ఉండేది కదా, చచ్చిపోయాడు, సంతోషంగా చచ్చిపోయాడు. ఏంటి మీరు గమనించండి, మన తెలిసిన వాళ్ళు దగ్గర ఎవరైనా చచ్చిపోయిన వాడు చూడండి, దుర్మార్గం చచ్చిన వాళ్ళు ఫేస్ ఎలాగ ఉంటుంది తెలుసండి? చచ్చిపోయిన ముఖం అలాగే ఉంటుంది. ప్రశాంతంగా చచ్చిపోయిన వాళ్ళు చూడండి, వాళ్ళ ఫేస్ పడుకున్నాడమ్మా నాన్న, పడుకున్నాడమ్మా అమ్మ అని ఉంటుంది. ఆడు లైట్ పెట్టి అవి నీరు వచ్చేకపోతే మొహాలు చూస్తుంటేనంటే అందరి మొహాలు నవ్వున్నదండి. ఎవడో బాధతో చచ్చిపోలేదండి. అప్పుడు అనుకున్నాడండి, ఏంటి క్రైస్తవులైన ఏంటి వాళ్ళు చూడండి ఎంత శాంతిగా, ఎంత ఇదిగా మనం అందరూ మన నిరసన తెలియజేస్తున్నది వాళ్ళ రాష్ట్రం అంతా. మరి కేఎప్పాల్ అయితే ఇది ప్రపంచానికే తెలియజేసాడండి. చాలా భయంకరంగా భారతదేశ పరిస్థితి ఉంది. ఎక్కువ ప్రార్థన చేయాలండి. మన ప్రార్థన అనేది ఎంత గొప్పదంటేనండి, ఏలియా మనవంటి మానవ స్వభావం గలవాడే. ఆయన ప్రార్థన చేయగా 3.5 సంవత్సరాల వర్షం అయిపోయింది. మీరు ప్రార్థన చేయండి, అద్భుతాలు చేస్తాడు దేవుడు. కనుక ఈ సమయంలో మూలవాక్యం మరొకసారి చదివి తల్లి. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదకండి. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుని ఉన్నాడు. ఇక్కడ కాన్సెప్ట్ మనకేంటంటే వాళ్ళ మెసేజ్, క్రీస్తు యేసుతో కూడా లేపబడిన వారైతే నెంబర్ 1. రెండో భాగం ఏంటంటే పైన వాటిని వెతకండి.
అండ్ నా వరకైతేనండి భూ సంబంధమైన వాటి దేని మీద నాకు మనసు లేదండి. దేవుడు నేనే. ఈవేళ అయితేనండి 3 గంటల నుంచి ప్రార్థన చేసుకుంటున్నా. మనుషులు ఎవరు నాకు కనిపించరండి. ఎదురైతే నాకు ఒక భార్య ఉందా అనుకుంటాను అంతే, ఎదురైతే కొడుకున్నాడు అనుకో. నేను యేసు ప్రభు తప్ప ఎవరు కనిపించట్లేదు. మనం ప్రభులో దగ్గరికి వెళ్ళేకూడదు, లోకానికి దూరంగా ఉంటాం. లోకానికి దగ్గరగా ఉండే కొలది ప్రభుకు దూరంగా ఉంటాం. అది తెలుసుకోవాలి మీరు. ఒక మనిషి పతనం అనేది అర్జెంటుగా రాదండి. ఒక మనిషి పతనం కూడా స్లోగా వస్తుంది, వెంటనే రాదు. ఒక మనిషి అభివృద్ధి కూడా వెంటనే రాదు, అది స్లోగా వస్తుంది. ఆధ్యాత్మిక జీవితం కూడా అంతే. ఎప్పుడైతే మీ ప్రార్థనా జీవితం లేదో, ఎప్పుడైతే వేకువజామున లేచి ప్రార్థన చేయటం లేదో, ఎప్పుడైతే వాక్యం చదవట్లేదో స్టార్ట్ అయిందనమాట మీ యొక్క ఫెయిలింగ్. ఎప్పుడైతే అన్ని జనులతో సహవాసాలు చేస్తున్నారో, ఎప్పుడైతే విశ్వాసులకు దూరంగా ఉంటున్నారో, ఎప్పుడైతే సంఘానికి దూరంగా ఉంటున్నారో మీ పతనం ప్రారంభమవుతుంది అనమాట. అది గ్రాడ్యువల్గా వెళ్ళి ఒక రోజుని మిమ్మల్ని నిత్య నాశనానికి తీసుకెళ్ళిపోద్ది. ఇది అందరికీ తెలుసా తెలియదంటే తెలుసని చాలామంది అనుకుంటారు. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ఒకని ఎదుట సరైనదిగా కనబడే మార్గం కలదు, తుదకి నాశనం. చాలా జాగ్రత్తగా ఉండాలండి. నేను రోజు చేసే ప్రార్థనలు ఏం చేస్తానంటే, ప్రభు ఐ వాంట్ టు బి ట్రాన్స్పరెంట్ ఇన్ అవర్ సైట్స్ అంటాను. నీ దృష్టిలో నేను స్పష్టంగా ఉండాలి ప్రభువా, ప్రజలు ఎదుటిగా కూడా నేను స్పష్టంగా ఉండాలి. అడుగుతాను ప్రభుని రోజు. వేషధారణ ఏదంటే తీసి, నాలో డూప్లిసిటీస్ ఏమంటే తీసి ప్రభు అని అడుగుతాను. ఇంకా భయంకరంగా ఏంటి అడుగుతానంటే, నేను ఎక్కడ సరి చేయబడాలో సరి చేయండి అని అడుగుతాను. దానికి ఏంటంటానంటే, అది కష్టంగా నాకు ఉండొచ్చు, బాధగా ఉండొచ్చు, కానీ సరిచేయ ప్రభు అని అడుగుతాను. కారణం ఏంటంటేనండి, ఈ భూమి మీద నుంచి ఏది మన పరలోక రాజ్యం తీసుకెళ్ళమండి. మీ ఆస్తులు రావు, మీ ఉద్యోగాలు రావు, మీ విద్య రాదు. నా వరకైతే సుదీర్ఘంగా 21 సంవత్సరాలు చదువుకున్నాను, డిగ్రీలు, అవి ఏవి నాతో రావు. దేవుని కొరకు ఏదైనా ఒక చిన్న పని మీరు చేస్తే అదే మీకు పరలోక రాజ్యం వస్తుందండి. కనుక ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఒకటి గమనించుకోండి, దేవుని కొరకు జీవించాలంటే పునరుద్ధాన శక్తి ఉండాలి. లేకపోతే మన ఆశలన్నీ భూ సంబంధమైన వాటి మీద ఉంటుంది. ఏం సంపాదిద్దాం, ఏంటి చేద్దాం, వాళ్ళకంటే గొప్పగా ఉండాలి, వీళ్ళకంటే గొప్పగా ఉండాలి, ఆకాశానికి ఎగరాలి, ఇంగ్లాండ్ వెళ్ళాలి, అమెరికాకి వెళ్ళాలి, కెనడా వెళ్ళాలి, ఇలాంటి ఆలోచనలు ఉంటాయి. దేవుని దగ్గరికి రండి, దేవుడు మిమ్మల్ని అత్యున్నతమైన స్థితిలో నిలవబెడతాడు. పౌలు గారు చాలా వివరంగా చెప్తాడు ఏంటంటే, దైవభక్తి ఈ లోకంలో రానున్న లోకంలో లాభసాధకమైంది. నా భక్తి నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చిందండి, నా జ్ఞానం కాదు, నా డిగ్రీలు కాదు. కనుక క్రీస్తుతో కూడా లేపబడిన ఆ యొక్క వివరణలు చూద్దాండి. నెంబర్ 1 చదువుతాను. క్రీస్తుతో కూడా లేపబడటం అంటే, క్రీస్తుతో కూడా లేపబడం అంటే ఆధ్యాత్మిక పరివర్తన. ఆధ్యాత్మికంగా అంటే భక్తి జీవితంలో పరివర్తన, మరియు క్రీస్తులో క్రొత్త జీవితం. యేసు క్రీస్తులో కొత్త జీవితం. వాక్య వివరణ ఉంది కదండి. క్రీస్తు యేసునందున్నవాడు నూతన సృష్టి, పాతవి గతించెను, సమస్తము నూతనమైన. తర్వాత ఇది పరలోక విషయాలపై దృష్టి పెట్టడం. ఇదేంటండి? పరలోక విషయాల మీద దృష్టి పెట్టడం, మరియు భూ సంబంధమైన కోరికలను తిరస్కరించడం ద్వారా గుర్తించబడుతుంది. తిరస్కరించడం అండి. ఎవరికైతే దేవునిలో లేచిన అనుభవం లేదో వాడి అన్యులతో సహవాసాలు, వాడి సమయం అంతా వ్యర్థపరుస్తారండి. అంటే మేము 70s మాకు రివైవల్ వచ్చినప్పుడు అండి, గొప్ప రివైవల్ వచ్చింది వైజాగ్లో. నేను 72వ సంవత్సరం ఫిబ్రవరి 7వ తారీఖు సాయంత్రం 7:30కి ప్రభువులో రక్షకుడిగా అంగీకరించాను. ఆ వేళ నుంచి వేకువజామున లేచి ప్రార్థన చేయడం, సువార్త ప్రకటించడం. ఆ రోజుల్లో చాకో అని ఒక ఆయన కేరళ రాష్ట్రం నుంచి వచ్చాడు, మాతో కలిసి పనిచేసి 42 years ఎంత ఆయనకి. పరమాజీవన ఆకు నీవ పాట రాసింది ఆయనే. ఆ చాకో ఆయన ఎప్పుడు సాక్ష్యం చెప్పినా ఏడుస్తుండేవాడు. నేను ఒకరోజు అడిగాను, చాకో ఎందుకు ఏడుస్తున్నావు అంటే, బ్రదర్ 42 సంవత్సరాలు వ్యర్థంగా అన్యులతో నా సమయాన్ని గడిపాను, వ్యర్థంగా లోకంతో నా సమయాన్ని గడిపాను. ఏమండి ఒకసారి ఆలోచన చేయండి. నేను 24 hours దేవుడితో గడుపుతానండి. నేను ఇంత బలంగా ఉండడానికి కారణం అదే. నేను నడుచుకొని వెళ్తుంటే దురాత్మలు పారిపోతాయండి, నా దగ్గరికి రోగాలు రావండి. ఈవిడైనా క్రైస్తుడు, ముఖ్యంగా పాస్ట్ అనేవాడు రోగాలు ఉన్నాయంటే మారు మనసు అవసరం.
రోగాలనే మీ పాపానికి ప్రతిఫలంగా వచ్చేవి తప్ప నీ భక్తికి ప్రతిఫలంగా వచ్చేవి కాదు. నేను ఎవరికైనా చెప్తాను రోగం నా దగ్గర రమ్మని నేను అడుగుతాను, నేను రాదు నా దగ్గర రోగం. దెయ్యాలు పారిపోతుంటాయి. నేను ఎక్కడికి వెళ్తే అక్కడ దేవుడు దీవెనిస్తున్నాడు ప్రజలకి. దేవుని సన్నిధి నాతో ప్రయాణం చేస్తుంది. కారణం ఏంటంటే దేవునితోటే నేను జీవిస్తున్నాను. అన్యులకి ఒక్క గడి కూడా ఇవ్వనండి. అన్యులకి నాకు స్నేహితులే లేరు. చాలా జాగ్రత్తగా మనం ఆలోచన చేసుకోండి. మనం అంతా ఒకసారి చదివిరా. నెంబర్ 1, క్రీస్తుతో కూడా లేపబడటం అంటే ఆధ్యాత్మిక పరివర్తన, ఆధ్యాత్మిక పరివర్తన మరియు క్రీస్తులో క్రొత్త జీవితం. కొత్త జీవితం. ఇది పరలోక విషయాలపై దృష్టి పెట్టడం, అంతే, భూ సంబంధమైన కాదు, పరలోక విషయాలు దృష్టి పెట్టడం మరియు ఆ. భూ సంబంధమైన కోరికలను ఆ. తిరస్కరించడం ద్వారా గుర్తించబడుతుంది. రైట్. నెంబర్ 2, విశ్వాసులు క్రీస్తు మరణము మరియు పునరుద్ధానములో ఆయనతో ఐక్యమై పరిశుద్ధాత్మ ద్వారా శక్తివంతము చేయబడిన క్రొత్త జీవితాన్ని అనుభవిస్తారనే నమ్మకము. అనుభవిస్తారు. మళ్ళీ చదువుతలే. విశ్వాసులు క్రీస్తు మరణము మరియు పునరుద్ధానము బోత్ ఆర్ ఇంపార్టెంట్ అండి. ఏంటి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ గమనించుకోండి. నీలో ఉన్న అహంకారము, నీలో ఉన్న గర్వము, నీలో ఉన్న ఈ లోకానుసరమైన అని చేస్తేనే తప్ప నువ్వు ప్రభువులోకి జీవించలేవండి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. గోధుమ గింజ శావనీయడల అది ఒంటిగానే ఉంటుంది. ఇవాళ మన భక్తిలో ఉంటాను. భక్తిలో ఉంటే నీ అహంకారం ఉంటే భక్తి. అది నీ తల్లిదండ్రులు గౌరవిస్తున్నావా, కాపర్ని గౌరవిస్తున్నావా, ఎదుటి వ్యక్తిని గౌరవిస్తున్నావా? వాట్ ఈస్ ద భక్తి? భక్తి అంటే అహంకారం కాదు. భక్తి అంటే అవతల వాళ్ళని హేళనగా మాట్లాడడం కాదు. నేను చూసిన వాళ్ళు ఎవరు చూడాలి? నీలోని క్రీస్తుని చూడాలి. అమ్మో ఈమె చాలా భక్తి గలండి, ఈయన చాలా భక్తి గలవాడండి. నేను అక్కడికి వెళ్ళగానే అపోస్తులు అక్కడ ఏమన్నారండి? భూలోకమును తల్ల కిందులు చేయవారు ఇక్కడికి వచ్చారన్నారు. వాళ్ళ సేవకులు విశ్వాసులు ఏమైనా వీళ్ళు తల్ల కిందులు అయిపోతున్నారు. వాళ్ళు తల్ల కిందులు చేయడం కాదు. మళ్ళీ కంటిన్యూ చదువుతల్లి. విశ్వాసులు క్రీస్తు మరణము మరియు పునరుద్ధానములో ఆయనతో ఐక్యమై పరిశుద్ధాత్మ ద్వారా శక్తివంతం చేయబడిన క్రొత్త జీవితాన్ని అనుభవిస్తారని నమ్మకం. పరిశుద్ధాత్మ, దట్స్ వెరీ ఇంపార్టెంట్ అండి. నా ఆత్మ లేనివాడు నా వాడు కాడు. పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ వచ్చింది కాదు, పరిశుద్ధాత్మ వచ్చాడు. పరిశుద్ధాత్మ నీలో లేకపోతే నీకు దేవుడికి సంబంధం లేదండి. పరిశుద్ధాత్మ నీలో ఉంటే దేవుని మాటలే నీలోంచి వస్తాయండి. పరిశుద్ధాత్మ నీలో ఉంటే సౌమ్యమైన జీవితం నీకు ఉంటుందండి. పరిశుద్ధాత్మ నీలో ఉంటే అన్యులతో వెళ్ళి సహవాసాలు చేయలేవండి. పరిశుద్ధాత్మ నీలో ఉంటే లోకంలో ప్రయాణం చేయలేవండి. ఈ సంవత్సరంలో రానున్న దినాల్లో పరిశుద్ధాత్మ గురించి ఒక ప్రసంగం చేయాలని ఆలోచన చేస్తాం. పరిశుద్ధాత్మ అనేది చాలా విలువైంది. దాని గురించి తెలుసుకోవాలి. అక్కడ ఏమన్నాడమ్మా? పరిశుద్ధాత్మ ద్వారా శక్తివంతం చేయబడిన క్రొత్త జీవితాన్ని అనుభవిస్తారని జీవితాన్ని మనకి శక్తినిచ్చేది ఎవరండి? పరిశుద్ధాత్ముడే. అంటే మీరు ఆలోచించండి. నాలాగా అధికారంతో చెప్పే పాస్టులు ఎంతమంది మీకు ఎదురవుతారు? ఏవో చెప్పుకొని వెళ్ళిపోతుంటారు. ఆ శక్తి నీకు ఎక్కడొస్తుంది? పరిశుద్ధాత్ముడు చెప్పాడు. మీరు మహాసభలకు వెళ్ళినప్పుడు మీరు ఏంటి మాట్లాడని ఆలోచించకండి. పరిశుద్ధాత్ముడే మీతో మాట్లాడిస్తాడు. పరిశుద్ధాత్మ మనల్ని నడిపిస్తాడు. తర్వాతమ్మా క్రీస్తుతో పునరుద్ధానం కావడం అంటే మన జీవితాల్లో దేవుడు చేసే పనిని సూచిస్తుంది. మళ్ళీ చదవండి. క్రీస్తుతో పునరుద్ధానం కావడం అంటే యేసు ప్రభువులో మీరు తిరిగి జన్మించారని భావనకు చెప్తూ మన జీవితాల్లో దేవుడు చేసే పనిని సూచిస్తుంది. దేవుడు నీ జీవితాల్లో ఏ పని చేసాడో అదే సూచిస్తుంది అండి. ఏమండి, ఇవాళ ఒకటి చెప్తాను, గమనించుకోండి. వాళ్ళందరూ కూడా మీ గురించి మీరేం గొప్పలు చెప్పుకోకండి. నాకు నేను గొప్పలు చెప్పుకోవడం నేను గొప్పవాడిని అయిపోను. మీ గురించి మీరు గొప్పలు చెప్పుకోవడం మీరు గొప్ప వాళ్ళు అయిపోరు. ఇంగ్లీష్లో చక్కని సేయింగ్ ఉంది ఏంటంటే, యువర్ వర్క్స్ విల్ స్పీక్ లౌడర్ దెన్ యువర్ స్పీచ్. నీ పనులు నీ మాటల కంటే ఎక్కువగా మాట్లాడతాయి. ఏంటి, నా గురించి ఎవరినా నేను అడగండి, నేను ఎరుగున్నా అడగండి, పెద్దోళ్ళని అడగండి, పిల్లలు ఎవరినైనా అడగండి, ఏం సాక్షి చెప్తారో వినండి. నా గురించి నేను ఎవరికి చెప్పుకోవాల్సిన పని లేదు. నీ జీవితం మాట్లాడుతుంది అవతల వాళ్ళతో, నీ క్రియలు మాట్లాడితే అవతల వాళ్ళతో. అదే ఇక్కడ చెప్తున్నాడు. మళ్ళీ చదివిరదంతా. క్రీస్తుతో పునరుద్ధానం కావడం అంటే మన జీవితాల్లో దేవుడు చేసే పనిని సూచిస్తుంది. తర్వాత
క్రీస్తు మరణము మరియు పునరుద్ధానము యేసు ప్రభు గారు మరణము మరలా పునరుద్ధానము విశ్వాసి విలీనం చేయబడిన విశ్వాసి విలీనము చేయబడిన వాస్తవికతను ఏర్పరుస్తాయి. వాస్తవికతను ఏర్పరుస్తుంది. మరణ పునరుద్ధాన అనుభవాలు మనకు ఉండాలండి. ఏంటి ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంతమంది అవమానాలు పొందారు, ఎంతమంది గాయాలు పొందారండి. అవసరం పాస్టర్ గారు నాకు అవమానాలు, అవసరం నాకు గాయాలని అనుకోవచ్చు. నేను అక్కడ రాయబడిన మాట ఏంటంటే ఆయన పొందిన గాయముల చేత విధేయత నేర్చుకున్నాను. ఏంటి నన్ను బాగా ఎరిగిన వాళ్ళు నా గురించి మాట్లాడేటప్పుడు అంటారు, సార్ ఎన్ని శ్రమలు పడ్డారు సార్, ఇన్ని ఒత్తిళ్ళు కూడా మీరు విశ్వాసం మీ సంఘం ఎలాగ అభివృద్ధి చెందుతుందంటే చాలా గొప్పేనండి అంటారు. సంఘం ఎన్ని ఒత్తిళ్ళు ఎదుర్కొందండి, ఎన్ని ఆటంకాలు ఎదుర్కొందండి. అండ్ ఒక్కొక్క టైంలో నాకు వచ్చే వారం ఆరాధన ఉంటుందా అనే ఒక ప్రశ్న కూడా ఉండేది నాకు. అంటే ఒకనొక టైంలోనైతేనండి మోకాళ్ళు వేసి ప్రార్థన చేయడానికి శక్తి లేక దొండ్రుకొని ప్రార్థన చేసేవాడిని అండి. మరి ఈ శ్రమ అంతట్లో అమ్మగారు నాతో ఉన్నారు. బాబు చాలా చిన్నపిల్లాడు అప్పుడు. వాస్తవానికి బాబుకి సంఘ పరిచయం ఎక్కువ తెలియదు. అమ్మగారు నాతో ఈ శ్రమలన్నింటిలో ఉన్న తిరస్కారాలు, పోలీస్ స్టేషన్లు, కోర్టులు ఏమన్నైతే ఎక్కువ ప్రేమిస్తే అడే తెరబడ్డామండి. ఎవరే బాబు అటు తెరబట్టేటప్పుడు అటు ఫేస్ చూస్తే నాకు అంటే యోధా కంటే భయంకరమైన స్థితులు అండి అవి. ఏమిడైతే నా కొడుకు కంటే ఇటు ఎక్కువ అంటే నాకు అటాక్ ఇస్తున్నాడండి. నేను ఏమనలేదు, వాడికి అసలు అలా చూస్తున్నాను అనమాట. హౌ ఈస్ టాకింగ్ లైక్ దాట్ అండి. యేసు ప్రభు గారిని ఆ శిలోమానికి వెళ్ళే ముందు ఏం చేశాడంటే ముఖం అంతా గొడ్డ కప్పి ఉమ్ములేసి పిడిగుద్దులు గుద్దు ఏమంటున్నారండి, నిన్నెవరు గుద్దారో ప్రవేశించమంటున్నారు. మరణ అనుభవంలోకి ఎప్పుడైనా వెళ్ళారు? ఎంతమంది వెళ్ళారండి? ఇక్కడ యేసు ప్రభు గురించి ఎంతమంది శ్రమ అనుభవించారు? ఏంటి ఆ పాస్ని చంపేశారండి, క్రూరంగా చంపేశారండి. ఆడిని సాయంత్రం ఎప్పుడో చంపేసి ఒక డూపుని పెట్టి ఆడి తాగేసినట్టుగా బార్లకి వెళ్ళినట్టుగా చూపిస్తున్నారు. ఏంటి దేవుడు చూస్తున్నాడు కదండి. నేను ప్రకటన గ్రంథం మీరు చెప్పినప్పుడు అక్కడ ఏంటి రాశానండి, ఆత్మలు ఆ బలిపెట్టి ఏమంటున్నాయండి, నాథా నాథా ఎంతకాలము సహిస్తా. ఏంటి వాళ్ళ క్రైస్తవులు ఎంత బాధపడుతున్నామండి, మనం ఎంత దుఃఖిస్తున్నామండి. ఎంతమంది ఇక్కడ ఉన్నవాళ్ళు శ్రమలు పడ్డారు ప్రభు గురించి. ఆ శ్రమ పడితేనే పునరుద్ధానం వస్తుంది, లేకపోతే రాదండి. క్రిస్టియానిటీ ఈజ్ నాట్ ఎ ఫ్యాన్సీ లైఫ్ అండి. ఏదో విలాస జీవితం కాదు క్రైస్తత్వం అంటే. శ్రమలలో నుంచి వస్తేనే ఆ పునరుద్ధానంలోకి వెళ్తా. తర్వాత బాప్తిసంలో ఆయనతో పాత పెట్టబడినట్టు ఆయనతో కూడా పాత పెట్టినప్పుడు ఆయనను మృతులలో నుండి లేపిన దేవుని శక్తి యందు విశ్వాసము ద్వారా మీరు ఆయనతో కూడా లేపబడిరి. నిన్నటి దినాన్ని 7 బాప్తిసాలు ఇచ్చాం. చాలామందికి అర్థం అవుతుంది, ఈ నీటిలో ముంచి తీస్తే ఏటవుతుంది. ఏం చేస్తున్నాండి, నీ పాత జీవితాన్ని సమాధి చేసి కొత్త జీవితం వస్తుంది. అదే నూతన సృష్టి. తర్వాత దేవుడు మనలను క్రీస్తుతో పాటు లేపి క్రీస్తు యేసునందు పరలోక రాజ్యంలో ఆయనతో కూడా కూర్చోబెడతారు. ఏంటి ఒకసారి ఆలోచించేయండి. ఎవరైనా ఒక చీఫ్ మినిస్టర్, ప్రైమ్ మినిస్టర్ మేము తీసుకొచ్చి సార్ ఇక్కడ కూర్చోండి అంటే ఎంత ఘన ఫీల్ అవుతామండి. నేను ట్రైబల్ కన్వెన్షన్కి వెళ్ళాను. చాలా జనం వచ్చారు. నాకు జనాల్లో ఉండడం అలవాటు, జనాలతో మాట్లాడడం అలవాటు. ఒక ట్రైబల్ పాస్టర్ భుజం మీద ఇలా చేసి మాట్లాడితే వెళ్తుంటే ఆ ట్రైబల్ పాస్టర్ నా చేయి పట్టించుకున్నాడు, తీసేస్తానేమో అని గట్టిగా పట్టించుకొని అందరికి చెప్తున్నాడు, చూడు అయ్యగారు నా మీద చేసాడు అంటారు. ఏంటో సార్ ఆలోచించండి, ఎవరైనా గొప్ప వ్యక్తి మనం పిలిచి అంత గొప్పగా చెప్పుకుంటామండి. ఏంటి రాజశేఖర రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రం ఉండేటప్పుడు రాజశేఖర రెడ్డి గారు అల్లుడు అనిల్, అలాగే సోలమన్ అని కడప పాస్టర్ గారు, వాళ్ళిద్దరూ మీటింగ్స్కి వచ్చారు ఈ గాజువాక గంట గ్రౌండ్స్లో. ఆ ముందు నెలలో నేను ఆ సోలమన్ ఆయన ఏలూరు మీటింగ్స్లో మాట్లాడాను. ఆ సోలమన్ నాకు అక్కడే చెప్పాడు, పాస్టర్ గారు ఆయన సిఎస్ఐ పాస్టర్ గారు, అయ్యారు నెక్స్ట్ మంత్ వస్తున్నాం వైజాగ్, మీ సహాయం కావాలి. అలాగే సోలమన్ అది వైజాగ్ వచ్చినప్పుడు నాకు ఫోన్ చేశాడు. నా 2 కార్లు వాళ్ళకి ఇచ్చానండి. గ్రాండ్ బెలో అనిల్కి రూమ్ బుక్ చేశాను. 3 రోజులు నా కార్లలో వాడుకున్నారు. ఆ 3 రోజులు అయిపోయి మధ్యలోనే ఒకసారి నాకు ఆయన అనిల్ గారు మిమ్మల్ని చూస్తానంటున్నారు పాస్టర్ గారు. అనిల్తో నాకేం పని లేదు సోలమన్, నిన్ను బట్టి పని చేసేదా, అనిల్తో నాకేం పని లేదని. మన సిటీలో ఉన్న పెద్దలందరూ అనిల్ గారికి ఎదురుకెళ్ళి చేతులు కట్టుకొని నమస్కారాలు పెట్టి నిలబడ్డారట.
సో అనిల్ హైదరాబాద్ వెళ్ళిపోయిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు చెప్పారు, విశాఖపట్నంలో పాస్టర్ గారు ఇలా మా సహాయం చేశాడు. ఆ నెక్స్ట్ డే నాకు ఫోన్ వచ్చిందండి సీఎం క్యాంప్ ఆఫీస్ నుంచి. సార్ విక్టర్ ప్రభాకర్ గారు, అవునండి. సార్ సీఎం గారు మేము బ్రేక్ఫాస్ట్కి రమ్మన్నారండి అని. అల్లుడి గారికి వాళ్ళు మీరు చాలా సహాయం చేశారు. నేను ఆలోచన చేయకుండా వెంటనే, సార్ నాకు సీఎం గారితో ఏం పని లేదు సార్, ఆ బ్రేక్ఫాస్ట్ రావాల్సిన అవసరం కూడా నాకు లేదు సార్, నాకు సీఎం గారి కంటే పెద్ద ఆయన నాతో ఉన్నారు సార్, ఆయన యేసు ప్రభు సార్, నేను వెళ్ళలేదు సార్. నేను ఒకసారి ఆలోచించి, నువ్వు ఒక పాస్టర్ ఎవరికైనా సీఎం పిలుస్తాడు, ఏం చేస్తాడు, పనులన్నీ మానుకొని పరుగులెట్టి వెళ్ళిపోతాడు. ఏంటి వాళ్ళు చాలామంది ఉన్న స్థితిలో దేవుడు వాళ్ళకి మంచి స్థితి ఇస్తే పనికి మళ్ళీ ఉంటాడు. ఆడి ఇటు కలెక్టర్ అయినా కానీ ఆడి ఇటు గొప్పవాడైనా వాళ్ళ వెనకాతలు తిరుగుతుంటారు. అంటే నేను కలెక్టర్ అయినా పోలీస్ అయినా వాళ్ళ వెనకాల నేను వెళ్ళనండి, నా పని ఉంటే వాళ్ళతో మాట్లాడుతాను అంతే తప్ప ఎవడు వెనకాతలు నేను వెళ్ళను. గనులైన జనులు హీనులు ఏసై ఎదుట. ఇవాళ చాలామంది చూడండి కలెక్టర్ గారు రమ్మని పరిగెట్టి వెళ్ళిపోతారు. ఏంటి ఇప్పుడు నాకు ఈ టైంలో ఎవడు పిలిస్తే నేను వెళ్ళండి. ఆదివారం గుడి అంటే ఎక్కడికి వెళ్ళండి, దేవుడి పనికంటే నాకు ఏ పని ఎక్కువ కాదండి. నాకు ఏవేవి లాభకరములైనవో వాటన్నిటినీ పెంటకొప్పగా నష్టంగా పెంటకొప్పగా ఎంచుకున్నాను అంటాడు. మీరు పునరుద్ధాన అనుభవం లేనప్పుడు అండి ఈ లోకంలో ఉన్న ప్రతి మనిషి మన గొప్పవాళ్ళకి కనిపిస్తారు. తర్వాత అమ్మా పునరుద్ధాన శరీర లక్షణాలు. పునరుద్ధాన శరీరానికి కొన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి, లక్షణాలు ఉన్నాయి. ఏంటది? అమరత్వం. అమరత్వం. అమరత్వం అంటేనండి ద గ్లోరిఫైడ్ బాడీ, ద గ్లోరిఫైడ్ లైఫ్. అమరత్వము. సంపూర్ణ లింగ భేదము. సంపూర్ణ లింగ భేదం అంటే పరలోక రాజ్యంకి వెళ్ళి మా ఆవిడ ఎక్కడుందని చూడకండి దయచేసి, మా ఆయన ఎక్కడున్నాడని అసలు చూడకండి. కారణం ఏంటంటే పరలోక రాజ్యంలో స్త్రీ అని పురుషుడని లేడు. పరలోక రాజ్యాలు మనందరం ఎలాగుంటాడండి, దేవదూతలు పోలి ఉంటాట. దేవదూతలకు జెండర్ లేదు. ఆ దేవదూతలకు వెళ్ళి దేవదూత నువ్వు మగదూతవా ఆడదూత అని అడగండి. దేవదూతకి జెండర్స్ లేవు. అలాగే మనం ఒకసారి పరలోక రాజ్యం వెళ్ళిపోతే నో మోర్ ఉమెన్, నువ్వు ఆడదాని కాదు, అక్కడ దేవుని దూతం అంతే, మగవాడే కాదు, నువ్వు దేవుడి దూతవే. అదే చెప్తున్నాడు. యజమాది సంపూర్ణ లింగ భేదము. లింగ భేదము. అద్భుతమైన శరీరాకృతి. అద్భుతమైన శరీరాకృతి మరియు శారీరక సౌందర్యం. శారీరక సౌందర్యం. ఒకసారి ఆలోచించేయండి. పరలోక రాజ్యం గురించి పక్కన పెట్టి ఈ భూమి మీదే ఆధ్యాత్మిక జీవితం మీకు చెప్తాను. ప్రార్థనా జీవితంలో వాళ్ళ ఫేస్లు చూడండి, వాళ్ళ నల్లోలు తెల్లోలని ఏం లేదండి. ప్రార్థనా జీవితంలో వాళ్ళ ఫేస్ చూడండి, వాళ్ళ ముఖంలోంచి ఒక వెలుగు వస్తుందండి. వాళ్ళ కళ్ళలోకి మనం చూడలేమండి. అంటే నేను ఎవరికైనా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తున్నాక చూడలేరు చాలామంది. దెయ్యాలు పెట్టిన వాళ్ళు అయితే నాకు ఎదురుగానే ముసుకేసేసుకుంటారు. ఆడవాళ్ళు అయితే దెయ్యాలు పెట్టిన నాకు ఎదురుగానే కళ్ళు ఇలాగా ఎర్రగైపోతుంటాయి వాళ్ళకి. ఈ లోకంలోనే నీ భక్తి జీవితం నీకు ప్రకాశత ఇస్తుంది కదా. ఏంటి స్టెఫన్ రాళ్ళతో కొట్టింటే ఒకటి రేయబడ్డదండి. స్టెఫన్ మొహాన్ని వాళ్ళు చూడలేకపోయారు, ప్రకాశవంతమైపోయి. భూమి మీదే ప్రకాశవంతమైంది పరలోక రాజ్యం. ఒకసారి ఆలోచించండి. ఇక్కడ ఎంతమంది పరలోక రాజ్యం చూశారో? నేను పరలోక రాజ్యం చూశానండి. నా ఆత్మ పరలోక రాజ్యంకి 10 minutes పరలోక రాజ్యం సంచారం చేశాను. దేవదూతలను చూశాను, ప్రభువుని చూశాను, స్ఫటిక సముద్రం చూశాను. 10 నిమిషాలు పరలోక రాజ్యంలో సంచరించాను. నా బుక్లో రాశాను అనుభవాలు. ఆ పరలోక రాజ్యం ఒకసారి చూస్తేనండి దాన్ని ఊహించుకోండి. భూమి మీద మనకి ఆశించడానికి ఏముందండి అంటే ఒక సింపుల్ లాజిక్ సేవకులు కూడా మిస్ అవుతున్నారు. ఒకడు సర్వలోకము సంపాదించుకొని ప్రాణం పోగొట్టుకుంటే ఏంటి కావాలండి నీకు? ఇండియా అంత ఇచ్చిస్తే ఇండియా బంగ్లాదేశ్ కూడా ఇచ్చాను, తీసుకోరా బంగ్లాదేశ్ కూడా, సార్ పాకిస్తాన్ కూడా తీసుకోరా. ఈ 3 తీసుకొని 3 దేశాలు నాకు కొంచెం ఢమ్ అని చచ్చిపోతే ఏడు చేస్తాడు. దేశాలు కూడా పట్టుకెళ్తాడు సార్. ఈ ప్రపంచంలో కోటీశ్వరుడు కూడా ఒక సింగిల్ నయా పైసా పట్టుకెళ్తాడండి. ఏంటి నేను దేవుడిని అడుగుతున్నానంటే దేవుడు త్వరలో ద్వారాలు తెరవబడతాడు. ఐ వాంట్ టు బిల్డ్ చర్చెస్ ఇన్ ఇండియా. ఇండియా అంతా చర్చ్ బిల్డింగ్ కట్టాలనే ఆశ నాకు. అంటే చిన్న చర్చ్ బిల్డింగ్ పెద్దవి కాదు, ఒక సెంట్ స్థలంలో చర్చ్ బిల్డింగ్. ఒక్క మణిపూర్లోనే 100 చర్చిలు కట్టాలనే ఆశ అండి. అవి కట్టి అప్పుడు ఇప్పుడున్న పెద్ద సేవలకు చెప్దామని, డబ్బు హెడ్ చేస్తారా, ఖర్చు పెట్టండి రా దేవుని సేవ. ఎప్పుడు పట్టుకెళ్ళండి డబ్బు. బైబిల్లో రాయబడ్డదండి, ధనవంతుడు తన ధనమని చూసి అతిశయించడు తప్ప వాడికి ఏటి కలుగుతుంది. ధనవంతుడికి ఇచ్చిన టైటిల్ ఏంటంటే ధనవంతులారా మీకు శ్రమ. పేదవాడికి ఇచ్చిన టైటిల్ ఏంటంటే పేదలైన మీరు ధన్యులు. చాలా జాగ్రత్తగా మనం ఆలోచన చేసుకోవాలండి. ఇప్పుడు బైబిల్ ఎవరిలోకి వెళ్తున్నామంటే ఇందాక పాప చదివిన మూలవాక్యం మళ్ళీ చదువుతుంది. క్రీస్తుతో కూడా లేపబడిన వారి దృష్టి. నువ్వు యేసు ప్రభువుతో లేపబడితే నీ చూపు ఎటు ఉంటుంది? డబ్బు వైపు ఉంటుందా?
అంటే నేను 18 పుస్తకాలు రాశాను. అందులో ఒక బుక్ ఏంటంటే టెంప్టేషన్స్, శోధనలు. అందులో 3 శోధనలు కూడా రాశాను. ఏంటంటే త్రీ డబ్ల్యూస్: ఉమెన్, వైన్, వెల్త్. ఏంటి చూస్తాం? డబ్బు వైపు చూస్తాం. ఆ తర్వాత ఏంటండి? ఆడవాళ్ళ వైపు చూస్తారు. ఆడవాళ్ళు అయితే మగవాళ్ళ వైపు చూస్తారు. వైన్ అంటే తక్కువ మంది దాని వైపు చూస్తారు. వాటిని మనం జయించాలి. అంటే ఇక్కడ ఏమంటారంటే, క్రీస్తుతో కూడా లేపబడిన వారి నీ దృష్టి ఎటు ఉంది? దేని వైపు చూస్తున్నాను? కొలస్సీ 3:1 చదవండి. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే. అంటే అక్కడ క్లాసులోనే మీకు అర్థమైపోయింది కదండి, లేపబడిన వారు అయితేనే, లేకపోతే లేదు. మీకు కాదు ఇది. ఏంటి, బైబిల్ పత్రికలు ఉన్నాయి కదా, అందరికీ కాదు అది. మీరు ఏ పత్రికని చూడండి, అక్కడ ఏంటంటే కొరింథీలో ఉన్న విశ్వాసులకు, పరిశుద్ధులకు, పిలవబడిన వారికి రాయబడేది. అందరికీ కాదు అది, ప్రత్యేకింపబడిన వారికి. ఇక్కడ కూడా చాలా స్ట్రైట్ మెసేజ్ ఇస్తున్నాడు. ఏంటంటే చదవమా. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే. ఓ సోదరుడా, ఓ సోదరి, నువ్వు క్రీస్తుతో కూడా లేపబడిందా అని అయితేనే పైనున్న వాటిని వెతకుడి, లేకపోతే భూ సంబంధం ఎత్తుక్కోండి. మీరు అలాగే పైకి వెళ్ళరు కాబట్టి ఈ కింద ఉన్నటువంటి ఎందుకంటే అక్కడికి వెళ్దాం, ఇక్కడికి వెళ్దాం, ఏది సంపాదిద్దాం. చాలా జాగ్రత్తగా ఆలోచన చేసుకోండి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఆలోచన, మీ చూపు ఎటువైపు ఉంది, దేని మీద ఆలోచిస్తున్నారు? మేడ తర్వాత మేడ కట్టాలని ఆలోచిస్తున్నారు, కారు తర్వాత కారు కొనాలని ఆలోచిస్తున్నారు, మేడ అంతా బంగారం పెట్టుకొని ఉండాలని ఆలోచిస్తున్నారు. మళ్ళీ చదివిరా వచ్చినంతా. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతకండి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున. ఎందుకు వెతకాలంటే అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చొని ఉన్నాడు. నెంబర్ 2, ఆత్మానుసారమైన మనస్సు. ఆత్మానుసారమైన మనస్సు. రోమాపత్రిక 8వ అధ్యాయం 6-7 వచనాలు. ఆత్మానుసారమైన మనస్సు. ఆత్మానుసారమైన మనస్సు జీవము సమాధానమునై ఉన్నది. సమాధానమైనది. నువ్వు ఆత్మానుసారంగా కానీ జీవించినట్లయితే అందులో ఏముంటుందండి? లైఫ్ ఉంటుంది, జీవం ఉంటుంది. తర్వాత సమాధానం అంటే పీస్ ఉంటుంది. ఏంటి, ఇప్పుడు నేను నా హోల్ లైఫ్లో అండి 72 సంవత్సరాలతో ఎవరితో గొడవపడిన అనుభవం లేదు. చెప్పేటప్పుడు గట్టిగా చెప్తాను. మహేష్ గారు, నేను గట్టిగా చెప్పాను లేదా? మీకు గట్టిగానే చెప్పాను. సైమిల్ బాబుకైనా గట్టిగా, ఎవరైనా నా దృష్టికి ఎవరైనా ఒకటే. ఆడు కలెక్టర్, పోలీస్ కమిషనర్ అనేది నాకు ఉండదు. ఎవరికైనా చెప్పేటప్పుడు గట్టిగానే చెప్తాను. ఏం చెప్తున్నాడా? మళ్ళీ చదువు. ఆత్మానుసారమైన మనస్సు జీవము సమాధానమునై ఉన్నది. ఆత్మానుసారంగా నువ్వు ఎప్పుడు జీవిస్తున్నావో నీకు లైఫ్ ఉంటుందండి. సచ్చింది అనుకోండి, సచిన వాళ్ళు ఉంటారు. ఏంటండి అంటే ఏమన్నదా లేదా? నీవు జీవించుచున్నావని పేరు మాత్రం ఉన్నది, కానీ నీవు మృతుడివే, సచ్చినోడివే. అంటే ఎప్పుడైతే ఆత్మానుసారంగా నువ్వు జీవించావో నీకు లైఫ్ ఉంటుంది. తర్వాత ఏముంటుందండి? పీస్ ఉంటుంది, సమాధానం ఉంటుంది. తర్వాత ఎందుకంటే శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది. దేవునికి విరోధమైనది. అండ్ ఎప్పుడైతే నువ్వు శరీరానుసారంగా ఆలోచించావు, నువ్వు దేవుడికి దూరంగా వెళ్ళిపోయావు ఆల్రెడీ. నువ్వు నా హోల్ లైఫ్లోనండి నేను శరీరానుసారంగా ఆలోచించే పరిస్థితి లేదండి. దేవుడు నన్ను ఇవాళ ఏంటంటేనండి ఆ నిప్పులలో కాల్చేసాడండి. దేవుడు వింటున్నాడండి. మీ దగ్గర చెప్పుకోవాల్సిన పని నాకు లేదు. తలంపులో కూడా నేను తప్పు ఆలోచన కూడా ఆలోచించట్లేదండి. తలంపులో కూడా అంటే క్లారిటీ అనమాట. నాకు దేవుని వదులుకోవడం ఇష్టం లేదు. నాకు లోకంలో ఏదైనా వదులుకోవడం నేను రెడీగా ఉన్నాను. ఐ డోంట్ వాంట్ టు లీవ్ మై గాడ్. ఇల్లు కోల్పోయావా పర్వాలేదు, డబ్బులు కోల్పోయావా పర్వాలేదు. యేసుని కోల్పోతే నువ్వేటవుతాండి? సమస్తానికి కోల్పోతావు. పనికి మాలిన వాడిగా, పనికి మాలిన దానికి అయిపోతావు. ఇవాళ నాకు దేవుడు ఆ సెన్స్ ఇచ్చాడండి ఆల్రెడీ. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాతో ఉండగా లోకంలో ఏది నాకు అక్కర్లేదు. అండ్ ఇవాళ మీ ప్రభువు వింటున్నాడు, మీరు వింటున్నారు. ఒంటరిగానే పోరాడుతున్నానండి. నేను ఒంటరిగానే పోరాడుతున్నాను. గొప్ప వాళ్ళందరూ ఒంటరిగానే పోరాడండి. వాళ్ళ వెనకాతలు ఎవరు? యేసేపు వెనకాతలు ఎవడున్నాడండి? ఎవడు లేడు. ఎలోన్. డబ్బులు వచ్చాక అందరూ వచ్చారు. అన్నీళ్ళు వచ్చారు, నాన్న వచ్చాడు, అందరూ వచ్చారు. అంటే తల్లిదండ్రుల మీద ప్రేమ ఉంటుంది కొంతమంది కూతుర్లకి. ఎందుకు ఉంటుందా ప్రేమ? డబ్బులు ఉన్నాయి కాబట్టి. ఆ తల్లిదండ్రులు ఏం లేదంటే కూతురు పలకరిస్తుందా? ఫోన్ కూడా ఎత్తుంది అమ్మది. తల్లిదండ్రుల దగ్గర అన్నీ ఉంటేనే పిల్లలకి ప్రేమ, లేకపోతే ఎందుకురా నన్ను కన్నా అన్నట్టు కొడుకులు కూడా ఉన్నారు. కనుక ఆలోచన చేసుకుని ఆ మాట చదువుతాను. ఇప్పుడు చదివిందే శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమైనది. దేవునికి విరోధమైనది.
తర్వాత అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు. దేవుని ధర్మశాస్త్రం లోబడదు, ఏ మాత్రమును లోబడదు. ఏ మాత్రము లోపడదు. ఎప్పుడైతే నీకు శరీరానుసారమైన మనసు వచ్చింది, ధర్మశాస్త్రం లోపడదు అంటే ఏంటి? ధర్మశాస్త్రం ఏం చెప్తుందండి? నీవు దీర్ఘాయుష్మంతుడు ఉన్నట్లు నీ తల్లి నీ తండ్రిని సన్మానం. మా నాన్న నాకేం వంటలేదు కాబట్టి నేను గౌరవించను. మా అమ్మ అన్నీ చేస్తుంది కాబట్టి అమ్మనే గౌరవిస్తాను. మా నాన్న తాగిపోతాడు కాబట్టి నేను గౌరవించను అని చెప్తుందా బైబిల్? చెప్తుందా? మంచి తండ్రిని గౌరవించని బైబిల్ చెప్తుంది ఎక్కడ నీ గురించి? ఆలోచించి ధర్మశాస్త్రం పాటించట్లేదు మనం. స్త్రీలోరా ప్రభు నాకు వలే మేము సొంత పురులు విధేయులు. ఎంతమంది స్త్రీలు విధేయులు ఉన్నారు? నేను చేసిన సర్వేలో నేను రాసిన 18 పుస్తకాలు నేను స్పష్టంగా రాశానండి. 198 మంది భర్తలు భార్య బాధితులే. ఇంకా భయంకరమైన మాట రాశాను, పాస్టర్స్ భార్యలు సాతాను యొక్క ముద్దు బిడ్డలని రాశాను. పాస్టర్ల భార్యలు పాస్టర్లు పెట్టే హింస ఆడు చెప్పుకోగలడండి? పాస్టర్ వచ్చి నా భార్య బూతులు తిడుతుందని చెప్పుకోగలడా? నా భార్య నన్ను హింసిస్తుందని చెప్పుకోగలడా? చెప్పుకోలేడు. కనుక శరీరానుసారమైన మనుషులు ఇవన్నీ వస్తాయండి. అదృశ్యమైన వాటిపై దృష్టి, కనిపించిన వాటి మీద దృష్టి. ఊరుకోండి పాస్టర్ గారు, కనిపించిన వాటి గురించి బాగా కనిపించినవే లేవు కానీ కనిపించిన వాటి గురించి ఏంటండి అండి? చాలామంది ఒరే దేవుని రాజ్యంకి వెళ్ళరా, పరలోక రాజ్యం అని ఎందుకు సార్ ఇవాళ తాగామా పడుకున్నామా అనేవాళ్ళు ఎక్కువ ఉంటారు. దేవుడు ఉంటేనండి అలా చెప్తారండి. దేవుని రాజ్యం ఏం లేదండి, మనం ఎంత తిని అంత తాగేసి పడుకుంటే అది బెస్ట్. ప్యాకనిజం, ఇది గ్రీకులు తినం ప్యాకనిజం. ఆ తర్వాత బార్బరిజం. ఇండియాకి వచ్చేసరికి చార్వాక్స్ అన్నారు. ఈ 3 ఒక రకమైన పాలసీస్. వీళ్ళందరూ ఎవరంటే బర్తలోమేయ వీళ్ళ మధ్యన పనిచేసాడు. వాళ్ళు చాలామంది మార్చాడు. వాళ్ళ కాన్సెప్ట్ ఏంటంటే మైట్ ఈజ్ ద రైట్, అంతే. ఎంతవరకు బతుకున్నా అదే జీవితం, ఈ తర్వాత ఏం లేదు, నెక్స్ట్ లైఫ్ లేదు. తాగండి, తందనాలు ఆడండి, హ్యాపీగా. వాళ్ళకి భార్యలో ఉండరు. ఒక స్త్రీ అందరికీ భార్యే, ఒక పురుషుడు అందరికీ భర్తే. ప్యాగనిజం, బార్బరిజం, చార్వాక్స్, అది వేరే సబ్జెక్ట్. దాని మీద ఒకసారి ధ్యానిద్దాం. అదృశ్యమైన వాటి మీద దృష్టి పెట్టమంటే ఏంటి పెడతారండి? అంటే నేను షిప్యార్డ్లో పనిచేసేటప్పుడు నాతో పనిచేసిన ఒక ఆయన ఉన్నాడు, మీకు అందరికీ పేరు కూడా తెలుసు, వంగపండు ప్రసాద్ అని. ఆయన నాతో రోజు వచ్చి మాట్లాడుతున్నాడు. పాస్టర్ గారు, మా ఇంటికి కూడా వచ్చాడు చాలాసార్లు. పాస్టర్ గారు మీరు ఈ కమ్యూనిజంలోకి వచ్చేయండి పాస్టర్ గారు అని. ఏం వంగపండు ప్రసాద్ అని? సార్ మీరు చాలా బాగా మాట్లాడతారు సార్, మీరు కానీ వస్తే అనేకులు మన కమ్యూనిస్టులుగా మార్చేసాం. కూర్చోబెట్టాను. ప్రసాద్, కమ్యూనిస్టులు దేని గురించి ఫైట్ చేస్తున్నారని? రోటీ, కపడా ఆర్ మకాన్, తిండి గురించి, ఇల్లు గురించి, బట్ట గురించి ఫైట్ చేస్తున్నారు. నా ఫైట్ దానిది కాదు, పరలోక రాజ్యం గురించి. సార్ ఈ లేకుంటే దాని గురించి ఎందుకు సార్ అన్నాడు. చచ్చిపోయాడు. కానీ వాళ్ళ కుమార్తె యేసుప్రభు నమ్ముకుంది. చాలా సంతోషం. కనుక ఇక్కడ అదృశ్యమైనటువంటి చూడడం అంటే చెప్పడం సులువు కానీ ఆచరించడం సులువు కాదు. 2 కొరింథీ 4వ అధ్యాయం 17-18 వచనాలు. 2 కొరింథీ 4:17-18. మేము దృశ్యమైన వాటిని చూడక, మేము దృశ్యమైన వాటిని చూడలేదు, అదృశ్యమైన వాటిని అంటే కనిపించిన వాటిని నిదానించి చూచుచున్నాం గనుక. నిదానించి చూస్తున్నా. దానికి ఏం కావాలంటే నిదానించి చూడడం కావాలి. మామూలు మీకు కనిపించుకోండి ఏంటి? వాళ్ళు నేనున్నా, నా పరలోక మహిమలు కనిపిస్తున్నాయి, నాకు పరలోక రాజ్యం కనిపిస్తుంది, ఆ ఘనతలు అందుకే నా టైం ఎక్కడ వేస్ట్ చేయనండి. ప్రతి టైం దేవుని గురించే ఖర్చు పడి. ఎందు గురించి అంటే నేను పరిగెడుతున్నాను. ఇవాళ నాతో ఉన్న మనుషులు ఇంత ఉంటారో ఉండని లేకపోతే ఉండి అని చెప్తున్నాను. నాకు వీళ్ళు రావాలి, వీళ్ళు ఉండాలని ఏం లేదు. ఐ కెన్ డూ మై జాబ్స్. ఒంటరిగా చేసుకొని వెళ్ళిపోతాను. యేసుప్రభు గారితో ఎవరు ఉన్నారండి? సిలువేసినప్పుడు ఎవడని ఉన్నాడండి? అపోస్తులు ఎవడు లేడు అక్కడ, ఎవడు ఉండడండి. మీకు నేను చెప్తున్నాను, నువ్వు యేసుప్రభుని జీవించాలంటే నీతో ఎవడు ఉండడండి, నిన్నెవడు లెక్క చేయడు కూడా. అందువల్ల ఏంటండి? దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తున్నాం కనుక క్షణమాత్రముండు మా చులకని శ్రమ. ఏంటి చులకని శ్రమ అట్ట? క్షణమాత్రమే. ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి ఆ తాగుబోతు భర్తను బాధలు పడుతున్నాడు. 20 సంవత్సరాల నుంచి ఆ కష్టాలు ఊవిలోనే ఉన్నావు. దాన్ని ఏమన్నాడండి? 20 సంవత్సరాలు దేవుడు క్షణమాత్రముండు మా చులకని శ్రమ అనేసాడు. అంతే. నీ 10 సంవత్సరాల శ్రమ క్షణమాత్రమే. ఆలోచించండి. క్షణమాత్రం ఉండే శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగు చేయుచున్నది. ఏలయనగా వై
ఎందుకంటే దృశ్యమైనవి అనిత్యములు, ఈ కనిపించే ఉన్నాయి చూసారా గ్లిటర్స్, ఇవి అనిత్యములు. అదృశ్యమైనవి నిత్యములు. ఈ కనిపించని ఉన్నాయి కదా అవి నిత్యమైనవి. ఆలోచించేయండి. ఏంటి, స్పెయిన్ దేశపు యువరాజు ఫ్రాన్సిస్ జేవియర్ ఆ యొక్క రాజర్కి వదులుకొని ఈ గోవా దగ్గరకు వచ్చి ఆ జాలర్ల మధ్యన పనిచేసి భయంకరంగా చనిపోయాడండి. యవన ప్రాయంలోనే చనిపోయాడు. డేవిడ్ లివింగ్స్టన్ ఇంగ్లాండ్లో ధన సంపన్నుడు వైద్యుడైన అవన్నీ వదులుకొని వెళ్ళి ఆఫ్రికా ఖండాన్ని ప్రభు కొరకు సంపాదించాడండి. విలియం కేరీ ఆ ఇంగ్లాండ్ దేశ మహిమలు వదులుకొని భారతదేశం వచ్చి ఆ కలకటా దగ్గర సిరంపూర్ అనే ప్రదేశంలో నేను ఆయన యూనివర్సిటీలోనే చదువుకున్నాను. వాళ్ళ జీవితాలు సమర్పించారండి. ఆ రోజుల్లో సేవకులండి ఆస్తులు ఐశ్వర్యాలు ఘనతలన్నీ వదులుకొని సేవకు వచ్చారు. ఇవాళ సేవకులు ఎందుకు వస్తున్నారండి? ఘనతలకి ఐశ్వర్యాలు సంపాదించుకోవడానికి వస్తున్నారు ఇవాళ సేవకులు. మళ్ళీ చదువుతారు, అప్పుడు చదివిన మాటే ఏలయనగా ఎందుకంటే దృశ్యమైనవి అనిత్యములు, ఈ కనిపించే ఉన్నాయి చూసారా ఈ గ్లిటర్స్, ఇవన్నీ కూడా అనిత్యాలు. అదృశ్యమైనవి నిత్యములు. కనిపించని ఉన్నాయి చూసారా అవి నిత్యాలు. అది దేవుని రాజ్యం, పరలోక రాజ్యం. పరలోక రాజ్యం చాలా అమూల్యమైనదండి. అక్కడ కన్నీరు లేదు, దుఃఖం లేదు, బాధలు లేవు. శాశ్వతమైన రాజ్యం. ఎల్లకాలం అక్కడ జీవిస్తామండి. ఇక్కడ ఉన్నంతకాలం బాధే. బందరు ఏమన్నాడండి? వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతిలో, అంటే అర్థం ఏంటండి? తుది శ్వాస వరకు శ్రమ పడాలి. ఏంటి ఇవాళ నన్ను దేవుడు ఎంత దీవించాడండి, ఆర్థికంగా అన్ని విషయాల్లో నా దేవుడు దీవించాడండి. ఆరోగ్యపరంగా నాకులా దీవించబడిన సేవకులు చాలా తక్కువ మంది ఉంటారండి, చాలా తక్కువ మంది. ప్రియుడా నీవు ఆత్మలో వర్ధిల్లుచున్న కొలది అన్ని విషయాల్లో వర్ధిల్లాలనే సేవకులు చాలా తక్కువ మంది ఉంటారు. విద్య 21 years చదువుకున్నా, కుటుంబ పరంగా భార్యతో సమస్యలు, బిడ్డతో సమస్యలు, కుటుంబంలో సమస్యలు లేవు. 18 పుస్తకాలు రాశాను. సంఘ పరిచర్య, విస్తృతమైన పరిచర్య. ఏంటి 1000 మంది సభ్యులు, ఏంటి పెద్ద పెద్ద సంఘాలు, బిల్డింగ్స్ ఉన్న జనాలు లేరండి. ఇవాళ మన చర్చ అలాగే ఊరుతూనే ఉంటారు. పోయినాడు పోతున్నాడు, వస్తూనే ఉంటాడండి. దేవుడు అన్ని విషయాల్లోనే ఆశీర్వదించాడండి. కారణం ఏంటంటే నేను దృశ్యమైన వాటిని నేను చూడలేదు. నాకు ఎవడన్నా 1000 కోట్లు ఇస్తాను యేసుని వదిలేమంటే నేను అస్సలు వదలనండి. 1000 కోట్లు నాకు అవసరం లేదు. యేసు చాలు నాకనే సకన పాట ఉంటుందండి. ప్రభా నీ ఉంటే నాకు చాలు. ఆ పాట కూడా విన్నారు కదా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా. కనుక అదృశ్యమైనవి నిత్యమంటాడు. తర్వాత అని పరలోక ధనము, ద ట్రెజర్స్ ఆఫ్ ద హెవెన్. దీని మీద ఆ పుస్తకమే రాశానండి. పరలోక ధనం అనే పుస్తకమే రాశాను. మత్తయి సువార్త 6:20 చదువుతలే. పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి. ఎక్కడ కూర్చోవాలండి? భూమి మీద కాదు, పరలోకంలో ధనం కూర్చోాలి. అదేంటంటే ఫాస్ట్ గారు నా బ్యాంక్ అకౌంట్ ఎక్కడే లేదు, పరలోకంలో కూర్చుకోవడం ఏంటంటే నాకు కష్టం వస్తుంది కదా సార్. అచ్చట చిమ్మిటి అయినను తుప్పైనను దాన్ని తినివేయదు. నేను ఆంధ్ర క్రిస్టియన్ థియలాజికల్ కాలేజ్ సికింద్రాబాద్, ట్యాంక్ బండ్ ఉంటుంది. ట్యాంక్ బండ్ పక్కనే ఇందిరా పార్క్ ఉంటుంది. ఇందిరా పార్క్ని ఆనుకొని స్టేట్ బ్యాంక్ క్వార్టర్స్, ఆ పక్కనే మా కాలేజ్ ఉంటుంది. చాలా పెద్ద కాలేజ్, సుమారుగా ఒక 50 ఎకరాల స్థలంలో ఉంటుంది కాలేజ్. ఇట్స్ అ హ్యూజ్ కాలేజ్. సాధారణంగా ఎండాకాలంలోనే పరీక్షలు అవుతుంటాయి. సాయంత్రం అయ్యేసరికి మేము ఏం చేసేవాళ్ళంటే ట్యాంక్ బండ్ మీదకి వెళ్ళిపోయి ఇందిరా పార్క్కి వెళ్ళిపోయి అలాగా నడుచుకొని కూర్చొని అక్కడ చదువుకునే వాళ్ళు నడుచుకొని కొంతసేపు గడుపుతుండేవాళ్ళు. సీనియర్ పాస్టర్ నాతో పాటు చదువుతున్నాడు. మీ ఇద్దరం అవాళ వెళ్తున్నాం. అలా నడుస్తూ నేను అన్నాను, పాస్టర్ గారు పర్లోక రోజు మీకు ఎంత వస్తుంది సార్ అని. ఆయన ఏం మాట్లాడి నడుచుకొని అవుతున్నాడు. ఇంకా మళ్ళీ అడిగాను, పాస్టర్ గారు పర్లోక రోజులు మీకు ఎంత వస్తుంది అని. సార్ నన్ను అడుగుతున్నారా? ఏంటడిగాను మళ్ళీ అడిగాను, పరలోక రాజ్యంలో మీకు ఆస్తి ఎంత ఉన్నది అని. నా సంగతి తర్వాత కానీ మీకెంత ఉన్నది సార్ అన్నాడు. సార్ నాకు ఇవాళకే చాలా ఉన్నది సార్. ఎప్పుడు సంగతి ఇది 84వ సంవత్సరం. ఇప్పటికే నాకు చాలా ఆస్తి ఉందండి. అప్పటికే నేను ఒక 500 గ్రామాలు తిరిగి సువార్త ప్రకటించి చాలా కష్టపడి సేవ చేసామండి. అమ్మగారు నేను చాలా కష్టపడి సేవ చేసాం. ఆ తర్వాత ప్రపంచ రాజ్యాలకు వెళ్ళి సువార్త ప్రకటించాను. నా పరలోకంలో చాలా ఆస్తి ఉన్నదని చెప్పి. పరలోకమందు మీకు ధనం సమకూర్చుకొని అనే మాటకి ఇంకా వివరంగా చెప్తానండి. నాకు ఒక కజిన్ బ్రదర్ ఒకడు ఉండేవాడు. ఆడు పెద్ద గార్డెన్స్, పెద్ద అడావడి, అంత చదువు సంజయ్ లేదు అడికి. మొత్తానికి గార్డెన్సే సంపాదించుకున్నాడు, అన్నీ చేసుకున్నాడు. నా సంగతి మీకు తెలుసు కదా, ఎవరితోటైనా మామూలుగా మాట్లాడతాను. అయ్యగారు ఎవరిని అన్నాను నేను.
అమ్మగారని కూడా ఎవరు నన్ను మామూలుగా పలకరిస్తానంతే. మా సభలకు వెళ్ళినప్పుడు అధ్యక్ష వెతికి మీద ఏం మాట్లాడండి, నేను మాటలు చెప్పేసి దిగిపోతాడు అంతే. ఒకరోజు కారులో వెళ్తున్నాం, కరెక్ట్గా వాడు క్యాంపస్ దగ్గరికి వెళ్ళేసరికి బోల్డ్ జనం ఉన్నారనమాట. పెద్ద కాంట్రాక్టర్ వాడు, గార్డెన్స్ ఉన్నాయి. ఒకడేమొచ్చి కుక్క పట్టుకొని తిరుగుతున్నాడు హడావిడిగా. అక్కడ ఆ కుక్కని చూసి అర్థమైంది, ఈడు ఇక్కడ రింగ్ లీడర్లు ఇలా పిల్లలు రారంటే. అరే మీ గురుగారు ఉన్నారా అని గురుగారికి వెళ్ళి చెప్పు, వెక్టర్ ప్రభాకర్ గారు వచ్చి ఉన్నారు కారులో, వెక్టర్ ప్రభాకర్ గారు మీ దగ్గర రాలే, మీరు ఆయన దగ్గరకు వస్తారు అడగమన్నారని అడగమన్నారు. ఆడు పరిగెట్టుకొని వచ్చాడు, అన్న రా అన్న అని లోపలికి తీసుకెళ్ళాడు. అక్కడ లోపలికి వెళ్ళేసరికి అక్కడ సిచ్యువేషన్ ఏంటంటే, 4 బ్యాంక్ మేనేజర్స్ ఉన్నారు, వాళ్ళతో ఏదో మాట్లాడుతున్నాడు అనమాట, నెక్స్ట్ ప్రాజెక్ట్కి ఏదో. వాళ్ళకి నన్ను పరిచయం చేశాడు. ఎలా చేశాడంటే, సార్ ఈయన మా అన్నయ్య అండి, ఆస్తిపరంగా నా అంత సంపాదించుకున్నాడు కానీ నా అంత సంపాదన లేదు, ఆధ్యాత్మికంగా మాత్రం చాలా గొప్పడు ఉండవు మనీ అని చెప్పాడండి. నేను ఆ మాటలు అలా బుర్రలో టేప్ చేసుకున్నాను. నాకు 72 సంవత్సరాలు కదండి, 50 సంవత్సరాల క్రితం మీరు అడిగినా చెప్తాను, మీరు ఏడు మాట్లాడారో చెప్తాను. అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు నేను రాస్తున్న బుక్ ఇదనమాట, ట్రెజర్స్ అనే బుక్, నిధులు అనే దాన్ని రాస్తూ మా తమ్ముడు పేరు పెట్టకుండా రాశాను. అక్కడ నేను ఇలాగా ధన సంపూర్ణ నా తమ్ముడిని వెళ్ళి కలిసాను. వాడు ఇలాగ మాట చెప్పాడు ఏంటంటే, మా అన్నయ్య ఆధ్యాత్మికంగా నాకంటే గొప్పవాడు, ఆర్థికంగా నా అంత సంపాదించలేడు, ఏ ఆస్తి గొప్పది అని రాశాను. ఏ ఆస్తి గొప్పది సార్? పరలోక సంబంధం ఆస్తి గొప్పది. ఆడి గాడిని అన్నీ వదిలిసిపోయాడు, చచ్చిపోయాడు. చిన్న ప్రాయంలోనే చచ్చిపోయాడండి వాడు. నేను చెప్పాను, ఎవరే వద్దురా ఇవన్నీ నేను చెప్పిన మాట వినిపించుకోలేదు, చచ్చిపోయాడు. ఆయన శవం తీసుకెళ్ళి గార్డెన్లోకి అయిపోయాడు. దెయ్యం తిరుగుతాడు సార్ అక్కడ. ఎవడన్నా మనిషి చచ్చిపోయి దెయ్యం అవుతాడని నమ్మకండి. మనిషి చచ్చిపోయాడు దెయ్యం అవడండి. మనిషి చచ్చిపోయిన తర్వాత 2 గమ్యాలకు వెళ్ళిపోవాలి, నరకానికో దేవుని రాజ్యానికి వెళ్ళిపోవాలి. మనిషి చచ్చిపోతే మరి దెయ్యాలు వచ్చి నేను అప్పయ్యమ్మని మీ నాన్నని మా అమ్మ అంటున్నారంటే మీ గురించి కాదు, మొత్తం ఆది చరిత్ర అంతా వాళ్ళ దగ్గర ఉంటుంది. ఎక్కడి నుంచి వచ్చారంటే వాళ్ళు త్రోయబడిన దేవదూతలు, వాళ్ళు ఫ్యాలెన్ ఏంజల్స్, వాళ్ళకి మొత్తం చరిత్ర అంతా తెలుసు. మీ తాత ఏ బ్రాండ్ బీడీ వాడాడు కూడా చెప్తాయి అవి. అవి చెప్పాడని మా తాత వచ్చాడని మాత్రం అనుకోకండి. మనిషి చచ్చిపోయి దెయ్యం అవడు. నేను తీసుకెళ్ళి గార్డెన్లోకి పెట్టారు. నేను నవ్వుకున్నాను మనసులో. నేను ప్రార్థన చేసేటప్పుడు తల్లి నా గదంతా వెలుగు వచ్చేస్తుంది. నేను మోకాళ్ళు వేయగానే దేవుని దూతలు నా చుట్టూ ఉంటాయండి. పరలోక రాజ్యం తెరవబడ్డం చూస్తాను, ప్రభువుని చూస్తాను, పరిశుద్ధులను చూస్తాను. నేను మాట్లాడుతుంటాను. బెల్లిగ్రామ్ గారితో మాట్లాడి, యాంగిషో గారితో మాట్లాడాను, పరిశుద్ధులతో మాట్లాడుతాను, భక్త్ సింగ్ గారితో మాట్లాడాను. ఒకరోజు ఈ తమ్ముడు కనిపించాడు, పరలోక రాజ్యంలో ఉన్నాడు. అందుకు సంతోషించాను. వాడు నాతో ఏమంటున్నాడు తెలుసండి, అన్నా నువ్వు చెప్పినప్పుడు నేను వినిపించుకోలేదన్నా, నువ్వు ఇప్పుడు జీవిస్తున్నావు కదన్నా, ఇదే రైట్ అన్నా, నువ్వు ఇలాగే ఉంటానా, మారదంటారు. నేను మారంటారు. మీకు ఒకటే లెక్క, నా దగ్గర నుంచి ఎవరైనా మనుషులు దూరం అయిపోయారంటే వాళ్ళు సాతాన్ సంబంధాలు అయిపోయారని లెక్క వేసుకోండి అంతే. సాతాన్ సంబంధాలు నాతో ఉండలేరండి. డిఫికల్ట్ టు స్టే విత్ మీ. అంటే మన పిల్లలు నాతో మాట్లాడుతున్నట్టు చెప్తుంటారు, వాళ్ళ పేర్లు చెప్తే ఎవరినో గణపరిచినట్టు ఉంటుంది. పాస్టర్ గారండి మీ మాట కటువుగా ఉంటుంది, కానీ కొంతకాలం తర్వాత అర్థమవుతుంది, పాస్టర్ గారు నిజం చెప్పారని అర్థమవుతుంది. నాతో చీకటి సంబంధాలు ఎవరు ఉండలేరండి. వెరీ డిఫికల్ట్. కొంతకాలం కొందరిని మోసం చేయగలం, అంతకాలం అందరినీ మోసం చేయలేము. నాకు చాలా ఫాస్ట్గా అర్థమైపోద్దండి ఆ మనుషుల్లో తేడా. దూరంగా ఉంటాను వాళ్ళకి. కీర్తనలు 1:1-2 వచనాలు ఏంటంటే, దుష్టుల ఆలోచన చెప్పున, పాపుల మార్గమున, అభాసకులు కూర్చుని చోట దుష్టుల కాలనీ వేరేగా ఉంటుంది. ఇక్కడ ఇంత దుష్టులే ఉంటారు సార్ ఈ కాలనీలో అని చెప్తారా? పాపులందరూ ఈ కాలనీలో ఉంటారని చెప్తారా? అభాసకులు ఈ కాలనీలో ఉంటారు. మన ఇంట్లో వాళ్ళేనండి, మన అన్నదమ్ములే, మన అక్క చెల్లెళ్ళే, మన ఇంట్లో వాళ్ళే, మన స్నేహితులే దుష్టులుగా ప్రవర్తిస్తారు, అభాసకులుగా ఉంటారు. వాళ్ళకి దూరంగా ఉండాలి. అంటే నేను ఫోన్లో ఎవరు ఎత్తానండి, మీకు తెలుసు కదా, ఎవరితో ఫోన్లో మాట్లాడి, నాకు ఎవరైనా మాట్లాడాలంటే కలిసి మాట్లాడాలి అంతే. ఎవరితో సహవాసాలు కూడా చేయను. ఎవరు సార్ మీ ఫ్రెండ్ వెక్టర్ ప్రభు? ఎవరు నాకు ఫ్రెండ్స్ లేరు. ఒకే ఒక ఫ్రెండ్, ఎవరండి? యేసు ప్రభువే నా ఫ్రెండ్. ఆ ఫ్రెండ్ దగ్గర మోసం ఉంటుంది కదండి. మోసం చేస్తాడు ఆ ఫ్రెండ్? చెయ్యమనే చేయడు. నిజమైన స్నేహితుడు యేసు ప్రభు. ఈజ్ ఓన్లీ మై ఫ్రెండ్.
చాలామంది అండి లా ఫ్రెండ్, ఈ ఫ్రెండ్, అంత ఖరీదైన ఫ్రెండ్, ఈ ఖరీదైన ఫ్రెండ్, లేనిపోని విషయాలు చెప్తుంటారండి. కనుక మన స్నేహితుడు ఎవరై ఉండాలండి? యేసు ప్రభు మన స్నేహితుడై ఉండాలి. మళ్ళీ చదువుతలేదు అంతా కూడా, పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి, పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకోండి. అచ్చట చిమ్మిటి అయినను అక్కడ చీమిటి కానీ తుప్పు అయినను దాన్ని తినివేయదు, తినవేయదు. దొంగలు కన్నము వేసి దొంగల కారణం వేరండి. ఏమండి, నా గురించి చెప్తే మీకు చాలా ఎంత విచిత్రంగా ఉంటుంది. నేను బ్యాంకుకి వెళ్ళి కొన్ని సంవత్సరాలు ఏంటుందండి, బ్యాంకుకి వెళ్ళాను, అంతా షామీల్ బాబు గారే అన్నీ చూసుకుంటాడు. బ్యాంకుకి వెళ్ళను, ఎవరితో డబ్బులు లావాదేవీలు చేయను. ఎవరికైనా అవసరమైతే ₹1,00,000 ఇస్తాను, ఎవరికైనా అవసరమైతే ₹1,00,000 ఇస్తాను. బాబుకి అమ్మగారికి అర్థం కాదు ఎక్కడి నుంచి డబ్బులు వస్తాయని అర్థం అవుతుంది. నా దగ్గర ఏమి ఉండవండి, అవన్నీ ఉంటాయి. దట్స్ వాట్ ఇట్స్ సేయింగ్. పరలోకమందు ధనం సమకూర్చుకుంటే ఏంటో ఒకసారి ఆలోచించండి. యవనస్తురాల దగ్గరికి వెళ్ళి, అమ్మ భక్తి కూడా అసలు అడిగి వెళ్ళి, నాకు ఒక బాయ్ ఫ్రెండ్ లేడు, నేను ఈ లైఫ్గా ఎంజాయ్ చేయలేదు, ఈ భక్తి మార్గాలు చెప్తాడేంటి ముసలాడు, ముసలాయికి చూసుకుంటా లేరా అని అంటుందండి. మారుతారండి ఎవరికైనా వాళ్ళు చెప్తే? ఇష్టపడతారా? ఇష్టపడరు. భక్తి అని చెప్తే అసలు ఇష్టపడరు. భక్తి వల్ల నష్టమా లాభం ఒకసారి ఆలోచించేయండి. గాడ్లీనెస్ వల్ల లాసా గైనా? దైవ భక్తి ఈ లోకంలో పరలోకంలో లాభసాధకమైనది. భక్తిగా ఉంటే నువ్వు అడుగుకున్నలాగా ఉండవండి, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. భక్తిగా ఉన్నావు అనుకోండి, దేవుడు నీకు మంచి భర్తనిస్తాడు, మంచి భార్యని ఇస్తాడు. భక్తిగా ఉంటే దేవుడు ఆల్వేస్ గివ్స్ ద బెస్ట్. అండ్ ఆదికాండం 1 చదవండి, అన్నీ మంచిగానే కనిపించాయి. దేవుడు నీకు ఇస్తే మంచి భర్తని ఇస్తాడు, దేవుడు నీకు ఇస్తే మంచి భార్యని ఇస్తాడు, దేవుడు నీకు ఇస్తే మంచి ఇల్లు ఇస్తాడు. ఇక్కడ దేవుని మన పక్కన పెట్టి మన గోలు మనం పడుతున్నాం. అందుకే మన ఈ కష్టాలు, ఈ బాధలన్నీ కూడా పడుతున్నాం. లాస్ట్కి వెళ్ళిపోతున్నాం అండి. విశ్వాసంతో యేసు వైపు చూడడం ఒకటే కాదు, కానీ విశ్వాసంతో. హెబ్రీ పత్రిక 12:1-2 వచనాలు చూసుకొని ముగించుకుందాం. ఇంత గొప్ప సాక్షి సమూహము 11వ అధ్యాయంలో ఈ కథ అంతా రాసుకొస్తాడండి. అబ్రహాము గురించి, విశ్వాసులందరి గురించి రాసుకొని వస్తాడు. వాళ్ళు రాళ్లతో కొట్టబడ్డారు, రంపములతో కోయబడిరి, గొర్రె చర్మం కట్టుకొని కొండ గుహల్లో తిరుగులాడిరి. అక్కడ చక్కని మాట రాస్తాడు, అట్టి వారికి ఈ లోకము యోగ్యమైనది కాదు అంటాడు. అవన్నీ రాసుకొచ్చి 12వ అధ్యాయంకి వచ్చేసరికి ఏమంటున్నాడండి? చదవమా. ఇంత గొప్ప సాక్షి సమూహము అంటే ఇప్పుడు ఎంతవరకు మీకు చెప్పాను కదా, వీళ్ళందరూ కూడా మేఘము వలె మనల్ని మేఘం వలె ఆవరించి ఉన్నారు. మనము కూడా ప్రతి భారము భారాలు ఉన్నాయా లేవా? ఎవడ భారం అడిగానండి. పీత కష్టాలు పీతవి. చిన్నపిల్లలు ఉంటారు, ఆడికి అంత భారం ఉంటుందో, అమ్మ ఐస్ క్రీమ్ కొనమంటే కొనట్లేదు, తీసుకెళ్ళమంటే ఆడి భారం ఆడిది. ఏ భారాలు లేకపోతే అదొక భారం, ఏ కష్టాలు లేకపోతే అదొక కష్టం, సమస్యలు లేకపోవడం ఒక సమస్య. ప్రతి భారము సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి. ఆ పాపాలు ఏంటంటే సులువుగా చిక్కులు పెట్టేసే పాపాలు. షుడ్ బి వెరీ కేర్ఫుల్ అండి. దేవుల్లో లేకపోతే మీరు ఎక్కడ పడిపోతారో మీకు తెలియదు, ఎక్కడ తప్పు చేస్తారో కూడా మీకు తెలియదు. పాపమును విడిచిపెట్టి అట్లా విడిచిపెట్టండి. విశ్వాసమునకు కర్తయు. ఇట్లా ముందు వదలాలటండి. అప్పుడు ఏమంటున్నాడు? విశ్వాసమునకు కర్తయు అంటే ద క్రియేటర్ ఆఫ్ ద ఫెయిత్. విశ్వాసం ఒకరు సృష్టించారు, ఆయనే యేసు ప్రభు. విశ్వాసమునకు కర్తయు, దానిని కొనసాగించువాడు. విశ్వాసం నీలో పుట్టించడమే కాదు కానీ దానిని కొనసాగించేవాడు. యేసు వైపు చూచుచు, ఆయన వైపు చూడండి. మన ఎదుట ఉంచబడిన పందెములో, మన ఎదుట ఒక పందెం ఉంది, ఓపికతో పరిగెడదాం. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకు అవమానం నిర్లక్ష్య పెట్టి, అవమానాన్ని లక్ష్య చేయలేదు ఆయన, సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఏంటి ఈ మాట నేను 100% పాటిస్తున్నానండి. ఆయన వైపే చూస్తున్నా, నాకు ఎవడ కనిపించదు. చెప్పాను కదా, ఎదురైతే ఒక భార్య ఉందా అనుకుంటాను అంతే. ఎదురైతే కొడుకున్నాడు. నా కూతురు మనవరాలు హైదరాబాద్ వెళ్ళిపోయారు, బాంబే వెళ్ళారు, అక్కడి నుంచి హైదరాబాద్. వాళ్ళు మళ్ళీ ఎదురైతే ఓహో నాకు కూతురు ఉందా, నాకు మనవడు ఉన్నాడా, నాకు వాళ్ళ ఆలోచనలోనే ఉంటారు. నేను నా దేవుడేనండి. అండ్ మీరు బాగా ఆలోచించండి, ప్రార్థన జీవితం అభివృద్ధి చేసుకుని ఇక్కడ ఉన్న వాళ్ళందరూ, వెన్ యూ స్టార్ట్ యువర్ ప్రేయర్ డీప్ దేవుడు తప్ప నీకు ఎవరు కనిపించరు. అంటే భార్యలు ప్రేమించవద్దని చెప్పట్లేదు. అంటే కొత్తగా పెళ్లి చేసుకునే ముందు భార్యలు ప్రేమించొద్దంటే అక్కడికి ఎంత బాధగా ఉంటుందండి.
ఏంటి, భార్యను ప్రేమించండి, తల్లిని ప్రేమించండి, తండ్రిని ప్రేమించండి. వీరందరికంటే అత్యధికం ద్వారా ప్రేమించాలా? యేసయ్యని ప్రేమించాలి. యేసు ప్రభువా నువ్వంటే నాకు చాలా ఇష్టం ప్రభువా, నేను వెంబడించాలని ఉంది, కానీ మా నాన్నని కప్పెట్టి వచ్చేస్తాను ప్రభా. ఆడెప్పుడు వస్తాడో తెలియదు. నాకు అమెరికాలో ఒక ఫ్రెండ్ ఉండేవాడండి, హెరాల్డ్ అని. ఇవాళ వరకు రాలేదు ఇప్పటికీ. అంటే హెరాల్డ్ రా ఒకసారి అంటే, ఎందుకంటే నాకు చాలా గౌరవించాడు, చాలా చేశాడు. ఆయనకి వస్తే ఇక్కడ రుణం తీర్చుకుందాం రమ్మంటే రాడు. ఏంటంటాడు, వాళ్ళ అమ్మ ఏమో వచ్చి అక్కడ ఓల్డ్ ఏజ్ హోమ్లో ఉంది. అక్కడ ఓల్డ్ ఏజ్ హోమ్లో ఏంటంటారంటే నర్సింగ్ హోమ్స్ అంటారు. వాళ్ళందరూ తీసుకెళ్ళి ఒకసారి వాళ్ళ అమ్మ చచ్చిపోతే ఇండియా వస్తాడు. అవి సవ్వాసవద్దు, ఈయన ఇండియా రాడు. యేసు ప్రభు గారికి ఏం చెప్పాడండి, మా నాన్న చచ్చిపోతే కప్పాడు. ఆడు చచ్చిపోతే అంటే అర్థం పెట్టి ఆడు చచ్చిపోతాడా ఏంటి? ఇప్పుడు వాళ్ళ నాన్న ఎప్పుడు చస్తాడు, ఈడెప్పుడు సేవకు వస్తాడండి. నేను ప్రేమించిన అమ్మాయిలు ఉన్నారు, అమ్మ స్వార్థ పనికిరా అంటే, మా చిన్నపిల్లోడు వాళ్ళు అవదండి, ఆడెప్పుడు ఎదుగుతాడు, నువ్వెప్పుడు సేవకు వస్తావు? ప్రభు రాకడొచ్చిస్తే సేవ లేదు, ఏమీ లేదు నీకు. అమ్మ దేవుని సేవకులు అంటే, నా డిగ్రీ అయిపోయాక వస్తానండి అంటే. ఏంటి, నేను షిప్ యార్డ్లో పనిచేస్తూ సేవ చేశాను, చదువుకుంటూ సేవ చేశాను. దేవుని సేవ కంటే అత్యున్నతమైనది ఏది లేదండి భూమి మీద. ఏంటి, దేవుడు లేకుండా నీకున్న ఏ ఆశీర్వాదం నీకు ఆశీర్వాదం కాదండి. అలా జాగ్రత్తగా ఆలోచన చేసుకోండి. దేని వైపు చూస్తున్నాం మనం, ఎటు పరిగెడుతున్నాం, దేని గురించి జీవిస్తున్నాం? ఒకడు సర్వలోకం సంపాదించుకొని ప్రాణం పోగొట్టుకుంటే ఏం ప్రయోజనం అండి? అండ్ ఇవాళ అంటే నాకు మరణం లేదు, ఎవరైనా పాస్టర్ గారు చచ్చిపోతే పాట పాడదని ఆలోచన పెట్టుకోకండి. ఐ హ్యావ్ నో డెత్. ప్రభు రాకళ్ళు ఎత్తబెడతాను. అలాగే పాస్టర్ గారు ఎప్పుడైనా హాస్పిటల్ ఉంటే కూలిపోయిన దానిమ్మకాయలు యాపిల్ పళ్ళు పట్టుకుని వచ్చి పాస్టర్ గారికి వచ్చేసి నవ్వునవ్వదని కూడా ఆలోచన పెట్టుకోకండి. మంచం ఎక్కను, రోగం కూడా నాకు రాదు. మరణం లేదు, మంచం ఎక్కను. ఎంతమంది పాస్టర్లు ఇలా చెప్పగలరు? బీపీ ఉంటే ప్రసంగం చేయనని ఎంతమంది పాస్టర్లు చెప్పగలరు? రోగాలు ఉంటే ప్రసంగం చేయనని ఎంతమంది పాస్టర్లు చెప్పగలరు? నాకు మరణం లేదు, ప్రభు రాకళ్ళు ఎత్తబడితే ఎంతమంది పాస్టర్లు చెప్పగలరు? ఓల్డ్లోనే నేను అనుకుంటా ఒక 4-5 ఉండడం కూడా కష్టం. అది ఎక్కడొస్తుంది ఆ నిశ్చయత? మనం విలేజ్ పాస్టర్ వాళ్ళ అమ్మాయి పెళ్లి కార్డు పట్టుకొని వచ్చాడు. ఇదే మాట చెప్పాను, సొలొమోన్ ఇలాగా చెప్తాను కదా, ఏమనుకుంటారు ప్రజలని? అయ్యగారు వాళ్ళు ఏమనుకుంటారు తర్వాత వస్తుంది, కానీ ఇలా చెప్పిన వాళ్ళు ఎంతమంది ఉన్నారని అడిగారండి. ఇలా ఎవరు చెప్పగలరు? ఎవరు చెప్పిస్తున్నారండి నాలోంచి? పరిశుద్ధాత్మ దేవుడు నేను చెప్తానండి, దేవుడు నాకు చూపిస్తున్నాడు ఈ సేవను ఎంత అత్యున్నత తీసుకెళ్ళబోదో చూపిస్తున్నాడు. ఆ పక్కన ఉన్న వాళ్ళంతా అని పగటికెళ్ళండి అంటారండి. ఏమండి, నేను ఎలాగ ఉండేవాడిని తెలుసండి? ఒక సామాన్యమైన మనిషిగా ఉండేవాడిని. కమల ఇల్లు, కరెంట్ లేని ఇల్లు, ఇంటర్మీడియట్ వరకు కరెంట్ అంటే తెలియదండి నాకు. ఆవేళ ఎవరికైనా ఈ పనికి మనలో ఎంత స్థాయికి వచ్చాడని చెప్తే నమ్ముతాడండి? మా అన్నీళ్ళు ఎదురు నా లక్ష్మీనగర్ ఏరియాలోని 5,000తో 2 సెంట్లు కొనిసి నాకు కొనుక్కోమని, నాకు వద్దని చెప్పాను. ఏరా అంటే, నాకు ఖరీదైన ఏరియాలో ఖరీదైన ఇల్లు ఉండాలని వాడు. ఇది ఏమీ లేదు, ఇలాంటి కోరికలు అనివారండి. వాళ్ళ దేవుడు నాకు ఇచ్చడా లేదండి? తన స్వకీయ కుమారుణ్ణి నీ గురించి బలిగా ఇచ్చిన దేవుడు నీకు ఏది ఇవ్వకుంటుంటాడండి? దైవభక్తి ఈ లోకంలో, రానున్న లోకంలో లాభసాధి. భక్తిగా ఉంటే నీ కుటుంబం బాగుంటుంది, భక్తిగా ఉంటే నీ బిడ్డలు బాగుంటారు, భక్తిగా ఉంటే నీ జీవితం బాగుంటుంది. ఎక్కడ? భూమి మీద, పరలోక రాజ్యం. ఆ వచనం అంతా చదివితే 2వ వచనంలో ఒకసారి, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూస్తూ మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానం నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఇక్కడ ఉన్న వాళ్ళందరితో దేవుడు మాట్లాడుతున్నాడు. తల్లి, దైవభక్తి ఈ లోకంలో, రానున్న లోకంలో లాభసాధకమైనది. ఈస్టర్ రోజు, ఈ పునరుద్ధాన దినాన్ని మనల్ని మనం ఒకసారి పరీక్ష చేసుకుందాం. దేని మీద మనం దృష్టి పెడుతున్నాం? ఒకప్పుడు ఎంత ప్రార్థన చేసేదాన్ని, ఇప్పుడు ఎంత ప్రార్థన చేస్తున్నావు? ఒకప్పుడు విశ్వాసంతో ఉండేదాన్ని, ఈ మధ్య లోకస్తులతో నువ్వు జీవిస్తున్నావు. ఒకప్పుడు దేవుని నమ్ముకునేదాన్ని, ఇవాళ మనుషులు నమ్ముకుంటున్నావు. ఆలోచన చేసుకోండి. నా స్నేహితుడి మధ్యకాలంలో చనిపోయాడండి. మంచి సంఘం నడిపిస్తున్నాడు. కుమార్తె, కొడుకు 2 మగబిడ్డలు.
నాకంటే ఆయన సంవత్సరం 5 నెలలే పెద్దోడు. సడన్గా ఆయన చనిపోయాడండి. నాకు 24 గంటలు నాతో చాలా సన్నిహితమైన స్నేహితుడు అనమాట. 24 అవర్స్ ఆలోచించాను. నిన్నటి దినాన్ని ఆయనతో మాట్లాడుతున్నాను, పరలోక రాజ్యంలో ఆయనతో మాట్లాడుతున్నాను నేను. స్నేహితుడా, నీకు తెలియని గడిలో నువ్వు వెళ్ళిపోయావు. ఎలా నువ్వు సేవ చేసావు? దేవుని ప్రీతికరమైన సేవ చేసావా? ప్రభు, నేను అడుగుతున్నాను తల్లి 2 విషయాలు. ఐ డోంట్ వాంట్ టు ఎండ్ అప్ మై లైఫ్ యాజ్ ఎ ఫెయిల్యూర్డ్ గాడ్ సర్వెంట్. విఫలుడైన సేవకుడిగా నేను నా జీవితాన్ని ముగించి నాకు ఇష్టం లేదు ప్రభు అని అడుగుతున్నానండి. ఎంతమంది కాపర్లండి, కుటుంబాలు నాశనం అయిపోయి, జీవితాలు నాశనం అయిపోయి విఫలులుగా వాళ్ళ యాత్రను ముగించారండి. రెండోది ఏంటి అడుగుతున్నానంటే, ప్రభు మీ సన్నిధికి వచ్చినప్పుడు బలానమ్మకమైన మంచి దాసులా మీరు అనాలి నన్ను. ఈ 2 అడుగుతున్నానండి. మేడలు అడగట్లేదు, మిద్దులు అడగట్లేదండి. ఏంటి ఇప్పుడు నాకు కావాల్సిన నా ప్రాజెక్ట్కి 100 కోట్లు కావాలండి. 100 కోట్లు నీకు నాకు ఎక్కువ అండి, దేవుడికి ఎక్కువ కాదండి. తన ప్రాణాన్నే నాకు ఇచ్చిన దేవుడు ఈవిడ నాకు ఏంటుందండి, సమస్యే కాదు. ఎక్కడన్నా మీకు సమస్యలు ఉన్నాయి ఇవాళ, మీ కుటుంబంలో బాధలు ఉన్నాయి ఇవాళ, ఎక్కడికి వెళ్తున్నారు? డాక్టర్ దగ్గరికి వెళ్తున్నారా? డాక్టర్ దగ్గరికి వెళ్తే నీ రోగానికి రోగం పెంచేస్తాడు వాడు. ఎక్కడికి వెళ్తున్నారు మీరు? వడ్డీ వ్యాపారస్తుల దగ్గరికి వెళ్తున్నారా? మీ అప్పును పెంచుకెళ్ళిపోతారు వాళ్ళు. యేసయ్య దగ్గరికి రండి, యేసయ్య దగ్గరికి రండి. ఈ భూమి మీద నీకు సమాధానం ఇస్తాడు ఆయన. నీ రోగాలు బాగు చేస్తాడు, నీ ఆర్థిక ఇబ్బంది తొలగిస్తాడు, నీ కుటుంబాన్ని తీర్చిదిద్దాడండి. అది ఇక్కడ మాత్రమే కాదు కానీ పరలోక రాజ్యంలో కూడా నువ్వు దీవించబడతావు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అండి ఏదో వచ్చామా ఇష్టకి వెళ్ళిపోయామని అనుకుంటే ఏం ప్రయోజనం లేదు తల్లి. ఇవాళ దేవుడు నాతో ఏంటి మాట్లాడాడు? నేను ఎక్కడున్నాను విశ్వాసంలో? నేను ప్రార్థన చేసి ఎంతకాలమైంది? నేను కన్నీటి ప్రార్థన చేసి ఎంతకాలమైంది? నేను వాక్యాన్ని ధ్యానించి ఎంతకాలమైందని ఒకసారి ఆలోచన చేసుకోండి తల్లి. ప్రభువుకు దూరంగా వెళ్తే నిత్య నాశనానికి వెళ్ళిపోతాం మనం. ప్రభువుకు దగ్గరగా ఉంటే నిత్య జీవంలోనికి వెళ్తాము. ఎవరి మట్టుకు వాళ్ళే నిర్ణయించుకోండి. ఈ పునరుద్ధాన దినాన్ని ప్రభువా మీరు నాతో మాట్లాడారు ప్రభువా, నాకు ఆ పునరుద్ధాన శక్తి కావాలి ప్రభువా. లోకము దాని ఐశ్వర్యాలకు అవసరం లేదు ప్రభువా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా. ప్రభువా నిజమేనైనా ప్రార్థన జీవితం పడిపోయింది నా జీవితంలో. అన్యులతో సహవాసాలు చేస్తున్నాను ప్రభువా, లోకంలో తిరుగులాడుతున్నాను తండ్రి. ప్రభువా ఇవాళ నాతో మాట్లాడారు యేసయ్యా, నన్ను మరి ఒకసారి ఆ పునరుద్ధాన శక్తితో నింపండి యేసయ్యా అనుకున్న వాళ్ళు మీ కుడి హస్తం పైకెత్తాను. మీ గురించి ప్రార్థన చేస్తాను. సిగ్గుపడవలసిన పని లేదు. మీరు పెద్దవాళ్ళు అవ్వచ్చు, చిన్నవాళ్ళు అవ్వచ్చు. ఆధ్యాత్మికంగా పడిపోవడానికి పెద్ద చిన్న ఏం లేదండి. నా జీవితంలో ఏదైనా చిన్న పొరపాటు వస్తే ఏడ్చి ప్రార్థన చేస్తానండి. ఎక్కడైనా మాటలోనైనా తప్పు చేశానని పరీక్షించుకొని ఏడుస్తూ ప్రార్థన చేస్తానండి. సిగ్గుపడవలసిన పని లేదు. మీ కుడి హస్తాలు పైకెత్తుంచండి, మీ గురించి ప్రార్థన చేస్తాను. మహాపురుషుడు తండ్రి యేసునైనా కృపామేడ ఇవాళ నాతో మాట్లాడారయ్యా, బిడ్డలతో మాట్లాడారయ్యా. మీ పునరుద్ధాన శక్తి మాకు కావాలి తండ్రి. చేతులు ఎత్తిన బిడ్డలందరికీ మెండుగా శక్తిని ఇవ్వండి ప్రభువా. మీ పరిశుద్ధాత్మ అగ్నిని వారిపై కృపరించండి ప్రభువా. మీ పరిశుద్ధాత్మ శక్తితో వారిని నింపండి ప్రభువా. మీ సాక్షులుగా మలచండి తండ్రి. ఆయన మేము ఆశిస్తున్న సంఘ ఆ యొక్క కోరికలన్నీ తీర్చి విస్తారమైన సేవల సంఘాన్ని వాడుకోమని యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.